ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్. ఇది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజా మాట. ఇరాన్ లో నాయకత్వ మార్పు గురించి కూడా కీలక ప్రకటన చేశారు ఆయన. ఇప్పటికే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను మరింత పెంచుతూ రణరంగంలోకి నేరుగా దిగింది అమెరికా. ఇరాన్ అణుశుద్ధి కేంద్రాలే లక్ష్యంగా అత్యంత శక్తివంతమైన బాంబర్లు, క్షిపణులతో దాడి చేసింది. ఈ మెరుపు దాడుల తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ లో నాయకత్వ మార్పు అవసరమన్నారు. ఇరాన్ ను మళ్లీ గొప్పగా మారుస్తామన్నారు. ఇక నాయకత్వ మార్పు అనే పదాన్ని ఉపయోగించడం రాజకీయ పరంగా సరైంది కాదేమో, కానీ ప్రస్తుత ఇరాన్ పాలకులు మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్ దిశగా పనిచేయకపోతే నాయకత్వ మార్పు ఎందుకు జరగకూడదన్నది ట్రంప్ మాట. అమెరికా చెప్పిన దాడిలో ఇరాన్ అణు కేంద్రాలకు భారీ నష్టం కలిగిందని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ అణు కేంద్రాలపై అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేశామన్నారు. అమెరికా సైనికులు గొప్ప పోరాట స్ఫూర్తిని ప్రదర్శించారని కొనియాడారు ట్రంప్. ట్రంప్ చేసిన మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్ కామెంట్స్ కు అంతకుముందు అగ్రరాజ్య రక్షణ శాఖ మంత్రి పీటర్ హెగ్సెత్ చేసిన వ్యాఖ్యలకు విరుద్ధంగా ఉన్నాయి. ఆపరేషన్ మిడ్ నైట్ హ్యూమర్ పేరుతో అమెరికా చేపట్టిన దాడులు కేవలం అణు కేంద్రాలు లక్ష్యంగానే సాగాయన్నది పీట్ హెగ్సెత్ ప్రకటన. ఇరాన్ తో యుద్ధం చేయబోతున్నామన్నారు. అంతేకాదు ఇరాన్ లో నాయకత్వాన్ని మార్చే ఉద్దేశమూ తమకు లేదని వెల్లడించారు. కేవలం అణు ఒప్పంద చర్చలకు అంగీకరింపచేయడానికే ఈ దాడులు చేశామన్నారు హెగ్సెత్. ట్రంప్ మాత్రం ఇప్పుడు నాయకత్వ మార్పు గురించి మాట్లాడడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక ఇరాన్ లోని ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపై ఆదివారం తెల్లవారుజామున అమెరికా దాడులు చేసింది. పర్వతాల అడుగున 90 మీటర్ల లోతున ఉన్న ఫోర్డో కేంద్రంపై B-2 బాంబర్లతో 14 బంకర్ బస్టర్ బాంబులను వేసింది. ఈ దాడుల్లో ఫోర్డో అణు కేంద్రం ప్రవేశ మార్గం ధ్వంసమైనట్లు శాటిలైట్ చిత్రాల్లో కనిపించింది. ఆ ప్రాంతంలో పొగ అలుముకుంది. అమెరికా దాడులకు ప్రతీకారంగా హర్ముజ్ జల మార్గాన్ని మూసివేసేందుకు ఇరాన్ సన్నద్దమవుతోంది.